క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు తలమాల సింహరాయుడు ధనలక్ష్మి, శ్రీ రమ్య, శ్రీ దివ్యలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని, మరియు రెవరెండ్ ఫాదర్ ప్రతి చిన్నారావుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలమాల భాగ్యారావు, రత్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బంజారాహిల్స్ విచారణ. డాక్టర్ ఫిలోమినా కుటుంబంలో మరణించిన ఏరువ ఇన్నారెడ్డి, టేక్లమ్మ, షౌరెడ్డి, బాసాని మౌనికమ్మ, ఏరువ బసులేసమ్మ, తుమ్మ చిన్నపరెడ్డి, షౌరీలు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 77వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్న విశాఖపట్నం విశ్రాంత అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ మల్లవరపు ప్రకాష్ తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలియచేస్తూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు ఉడుముల సాజారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉడుముల జయాక, శైలజ, సంజన మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ. 84వ పుట్టినరోజు జరుపుకుంటున్న గోపు మేరీకి శుభాకాంక్షలు తెలియచేస్తూ గడిచిన సంవత్సరములు అన్నయూ ఆ దేవాతి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడినందుకు కృతజ్ఞతగాను, మరియు రాబోయే రోజుల్లో కూడా కాపుదల భద్రతను దయచేయమని కోరుతూ బాలారెడ్డి, ఫ్రాన్సినా కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. దివ్యచంద్ర గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న కేసీ జేవియర్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కేసీ అంతోనియమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కేథడ్రల్ విచారణ. జ్యోతి అంబేద్కర్, సారథ్ చంద్, కాంతి మలేషియా ప్రయాణంలో దేవుడు తోడున్నందుకు మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు నిర్మల జ్యోతి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. చూపుము ఇంటికి, మా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాపమమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. పాపమమతల చేత
చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. చూపించు కంటికి. చూపించు కంటికి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. క్రీస్తుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా, మనము డాన్ బోస్కో నవదిన జపాల 7వ రోజుకు ప్రవేశించాం. ఈ యొక్క దివ్య పూజ బలి అంశము డాన్ బోస్కో గారి కనిన కలలు, సార్థకత, దైవ చిత్తము. దేవుడు మనకు అనేక రూపాలలో అనేక విధాలుగా దైవ చిత్తాన్ని తెలియజేస్తారు. అది బైబిల్ గ్రంథ పఠనము ద్వారా, ప్రార్థనా జీవితము ద్వారా, దివ్య పూజ బలి ద్వారా, వ్యక్తిగతముగా దేవునితో సంభాషించడం ద్వారా, మరియు మన పరిసరాలకు మనం అనుబంధంగా జీవించి తోటి వారితో సమైక్యంగా జీవించడం ద్వారా దేవు చిత్తాన్ని తెలుసుకోవటానికి మరొక ఉత్తమమైన మార్గము స్వప్నము, దృశ్యము, కలలను అర్థము చేసుకొనుట. ఈ యొక్క విషయంలో డాన్ బోస్కో గారు ఎంతగానో దేవుడు ప్రసాదించిన కళలను అర్థం చేసుకుని తన చిత్తాన్ని నెరవేర్చారు. ప్రియమిత్రులారా, ఈ యొక్క దివ్య పూజ ఆరంభంలో ఎంతవరకు మనము దేవుని యొక్క దృశ్యాలను చూస్తూ ఉన్నాము, ఆలకిస్తూ ఉన్నాము, గమనిస్తూ ఉన్నాము. దేవుడిచ్చే సంజ్ఞలను, సూచనలను ఏ విధంగా మనం పరిశీలిస్తూ పాపానికి దూరంగా ఉంటున్నాము, మంచిని మనం దగ్గరగా చేసుకుంటున్నామని పరిశీలించాలి. దేవుడు ప్రతిరోజు అనేక విధాలుగా ఎన్నో రూపాలలో మన నిత్యము సందేశాలు ఇస్తూ ఉన్నారు. వాటిని పరిశీలిస్తూ ఉన్నామా ఒక్కసారి మనం తెలుసుకుందాం. పునీత డాన్ బోస్కో గారి యొక్క ప్రార్థన సహాయమున మనకు పుణ్య జీవితమును కలగజేసి పాపపు జీవితం తొలగించే అనుగ్రహాన్ని మాకు ప్రసాదించాలని పాప విమోచన కోరుతూ ఈ యొక్క దివ్య పూజ బలిలో మనం ప్రవేశించుదాము. సర్వశక్తుల సర్వేశించెంతను సహోదరి సోదరులారా, మీ చెంతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను ఓ పాపలు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనిక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపమని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపలను మన్నించి మనలు నిత్యముగు చేయుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, యాజకుడైన పునీత డాన్ బోస్కో గారిని యువకులకు తండ్రిగాను బోధకునిగాను మీరు చిత్తగించితిరి. వారి వలె మేము కూడా ప్రేమాగ్ని జ్వాలలతో ప్రజ్వరిల్లినట్లును దయచేయమని ప్రార్థించున్నాము. వారి వలె మేము కూడా ఆత్మల కొరకు వెదుగుచు మేము మాత్రమే సేవించినట్లు కృప చూపమని అర్థించున్నాము.
మీతోనూ పవిత్రాత్మను కలిసి ఏములు జీవించి పాలించు మీ కుమారుడు మాదరైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు మరియు 18వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. వారు ఫ్రిగియా గలతీయ ప్రాంతముల మీదుగా పయనించిరి. పవిత్రాత్మ వారిని ఆసియా మండలంలో దేవుని సందేశంను వినిపింపనీయలేదు. వారు మిసియా సరిహద్దును చేరుకొని బితూనియా రాష్ట్రమునకు వెళ్ళుటకు ప్రయత్నించిరి. కానీ యేసు ఆత్మ వారికి అనుమతిని ఇయ్యలేదు. అందుచే వారు కుడివైపుగా మిసియా మీదుకు పయనించి త్రోయకు పోయిరి. ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో మాసిడోనియా మనుష్యుడొకడు కనిపించి మాసిడోనియాకు వచ్చి మాకు సహాయపడుడు అని పౌలును బ్రతిమాలుకొనెను. ఈ దర్శనమును కలిగిన వెంటనే మేము మాసిడోనియాకు పోవుటకు సిద్ధపడితిమి. ఏలైనా అక్కడ ఉన్న ప్రజలకు సువార్తను ప్రకటించుటకు దేవుడు మమ్ములను పిలిచినని మేము నిశ్చయించుకొంటిమి. ప్రార్థనా మందిరమునకు అధికారి అయిన క్రిస్పు అతని కుటుంబంలోని వారందరూ ప్రభువునకు విశ్వసించెను. ఇంకను కొరింథు నగరంలోని ఇతరులు చాలామంది దేవుని వాక్యమును విని విశ్వసించి జ్ఞానస్నానమును పొందిరి. ఒకనాటి రాత్రి పౌలునకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో ప్రభు, నీవు భయపడవలదు, నీవు ఇంకను దేవుని వాక్కును బోధించుచూనే ఉండుము, ఆ పనిని ఆపకము, ఏలైనా నేను మీతో ఉన్నాను కనుక నీవు ఎవరునూ హాని చేయలేరు. ఈ నగరంలో నా ప్రజనలేకులు ఉన్నారు అని చెప్పెను. పౌలు ఆ ప్రజలకు దేవుని వాక్కును బోధించుచు అచట 18 మాసములు ఉండెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుటయు లేచుటయు నీకు తెలియను. నీవు దూరము నుండియే నా ఆలోచనలను గుర్తుపట్టుదువు. ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని నేను నడుచుచున్నాను, పరుండియున్నాను, నీవు గమనింతువు. నీ కార్యములెల్లా నీకు తెలియను. ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. ప్రభు నీవు నన్ను పరిశీలించి
నా నోట మాట రాకమునుపే నేనేమి చెప్పుదునో నీవెరుగుదువు. ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. హల్లెలూయా హోసానా హల్లెలూయా హల్లెలూయా పాట పాడి స్తుతింతును. హోసానా హోసానా గీతమాలపింతును. హల్లెలూయా హల్లెలూయా పాట పాడి స్తుతింతును. హోసానా హోసానా గీతమాలపింతును. సర్వశక్తిమంతుడు సర్వోన్నతుని పుత్రుడు. సర్వశక్తిమంతుడు సర్వోన్నతుని పుత్రుడు. ఆరాధనకు యోగ్యుడు మహిమ సింహాసనాసీనుడు. హల్లెలూయా హల్లెలూయా పాట పాడి స్తుతింతును. హోసానా హోసానా గీతమాలపింతును. హల్లెలూయా హల్లెలూయా పాట పాడి స్తుతింతును. హోసానా హోసానా గీతమాలపింతును. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 12 నుండి 15 వచనములు. హేరోదు చెంతకు పోరాదని స్వప్నమున వారిని దేవుడు ఆదేశింపగా వారొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు వెదకపోవచ్చున్నాడు, కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకుని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచ్చటిని ఉండుము అని ఆదేశించెను. అంతటా యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించినంత వరకు అచ్చటనే ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు పలికిన ప్రవచనము ఇట్లు నెరవేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తుని యందు ప్రియ సహోదరి సోదరులారా, మనకు కలలు అనేకం వస్తూ ఉంటాయి. ఎన్ని కలలు వచ్చినా కొన్ని కలలు గుర్తుంటాయి. చాలా కొన్ని కలలు, బహుశా ఒక వేళ్ల మీద లెక్కబెట్టే కలలు దిశానిర్దేశం చేస్తూ ఉంటాయి, దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటాయి. ఒక కళ, ఒక సన్నివేశము, ఒక దృశ్యము మానవ జీవితాన్ని సఫలీకృతం చేస్తూ ఉంది. మానవ జీవితాలను
తోటివారి జీవితాలను మార్చేందుకు దోహదం చేస్తూ ఉంది. మరి డాన్ బోస్కో గారు అనేక కళలు కన్నారు. కానీ ఒక కళ మాత్రము ఎంతగానో ఆయన జీవితంలో పదిలపరచబడింది. అసలు ఈ కళల యొక్క ప్రాముఖ్యత ఒక్కసారి పరిశీలిస్తే ఆదికాండములో మనం చూస్తూ ఉంటాము. యోసేపు ఆయన ముందుగానే జరగబోతున్న విపత్తులను అర్థం చేసుకొని ఫరో రాజు యొక్క కళలను వివరించాడు. ఈ సన్నివేశమును ఆదికాండం 37వ అధ్యాయము 19వ వచనంలో చూస్తూ ఉన్నాము. అలానే యాకోబు, మరి మనం ఆదికాండంలో 40-41 అధ్యాయాలు చూస్తే ఈ యాకోబు కూడా కళలను విశదమూర్చాడు. కళలను దేవుని చిత్తముగా ఆయన అవలం చేసుకున్నాడు. ఇక ప్రముఖముగా దానియేలు ప్రవక్త. ఈ దానియేలు ప్రవక్త కూడా అనేక కళలను, ఆ నెబుకద్నెజరుకు వచ్చిన కళలను విశదీకరించి వివరించి దేవుని చిత్తాన్ని తెరిపించే ప్రయత్నం చేశాడు. అనేక ప్రవక్తలు కూడా కళల ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్నారు. మరి నూతన నిబంధనలో కూడా మనం చూస్తూ ఉన్నాము. పునీత జోసెఫ్ గారు మరి తల్లిని తన భార్యగా స్వీకరించడానికి సంకోచించినప్పుడు దేవదూత కలలో కనిపించి అభయం ఇచ్చింది. మరియను తన భార్యగా తీసుకోమని సెలవిచ్చింది. అలానే సుశేషములు మనం విన్నాం. జ్ఞానులు కళలో వచ్చినటువంటి సంజ్ఞలు తెలుసుకొని వేరొక మార్గమున వెళ్ళారు అని. మరి ఈనాటి మొదటి పట్టణంలో కూడా పునీత చిన్నప్ప గారు యేసు పరిచర్యలో దేవుని కళల మీద ఆధారపడి ఉన్నారు. ఆ కళలు ఎలా దశానిర్దేశం చేస్తే అలా ఆయన ముందుకు సాగి స్వార్థ పరిచర్య చేసినట్టు మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరి మన బైబిల్ గ్రంథము చివరి గ్రంథము, దర్శన గ్రంథము మొత్తము ఈ స్వప్నముల గురించి చాలా చక్కగా వివరించబడి ఉంది. ప్రియమిత్రులారా, కళలు మన జీవితానికి ఎంతగానో దగ్గరగా ఉంటాయి. మరి కళలు అనే ప్రస్తావన ఒక బైబిల్ గ్రంథం ముందే కాదు, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కూడా అందరూ సమానులే అని ఒక గొప్ప కళలను కన్నాడు. నెల్సన్ మండేలా వివక్ష లేని ఒక సమాజం అనే ఒక కళను కన్నాడు. మరి దేశ నిర్మాణం కోసము అబ్దుల్ కలాం కళను కన్నాడు. ఆ కళల యొక్క స్వరూపాన్ని నిజం గావించాడు. అనేక మంది పునీతులు కూడా దేవరాజ్య స్థాపన కళలు కన్నారు. ఆ స్వప్నాలను అర్థం చేసుకున్నారు. అట్టి వారిలో ముందు వారసులో ఉండే గొప్ప పునీతులు డాన్ బోస్కో గారు. డాన్ బోస్కో గారికి ఎన్ని కళలు వచ్చినా కానీ ఈ 9 వయసులో వచ్చిన కళ మాత్రము చాలా స్పష్టంగా అనేక సార్లు వచ్చినట్టు ఆయన స్వయంగా రాసి ఉన్నాడు. ప్రియమిత్రులారా, డాన్ బోస్కో గారు 1815 ఆగస్టు 16న జన్మించారు. డాన్ బోస్కో గారు 9 వయస్సు అనగా 1824లో ఈ యొక్క కళను ఆయన కన్నాడు. ఏంటి ఆ కళ, ఎందుకు ఆ కళ అనేది చాలా ముఖ్యము అని ఒకసారి చూస్తే, డాన్ బోస్కో గారు నిద్రిస్తూ ఉండగా ఆ కళ ఏంటి అంటే, డాన్ బోస్కో గారు తన సమీప గృహమందు అనేక మంది యువకులు పొట్లాడుతూ ఉన్నారు, తిట్టుకుంటూ ఉన్నారు, గేలి చేస్తూ ఉన్నారు, చెడు పనులు చేస్తూ ఉన్నారు. ఆ యొక్క కళలో డాన్ బోస్కో గారు లేచి వారిని కూడా దూషించడము, వారిని వేరుపరచడం జరుగుతూ ఉంది. ప్రియమిత్రులారా, డాన్ బోస్కో గారు ఆ విధంగా చెడు చేస్తున్న వ్యక్తులను ఏమి చేయాలని తోచని పరిస్థితిలో యేసు ప్రభు కనిపిస్తాడు. తెల్లని వస్త్రముతో యేసు ప్రభు కనిపించి, ఇదిగో నా యొక్క ప్రియ కుమారుడా, దెబ్బలతో కాదు ప్రేమతో మంచితనముతో వీరిని జయించాలి అని వాక్యం చెప్తాడు. ఎప్పుడైతే
డాన్ బోస్కో గారికి యేసు ప్రభు ఈ యొక్క మాట చెప్తారో, డాన్ బోస్కో గారు యేసు ప్రభువుని గుర్తించలేదు. మరి ఎవరు మీరు అని ప్రశ్న వేసినప్పుడు అప్పుడు అంటాడు యేసు ప్రభు, ఇదిగో మీ తల్లి త్రికాల జపమందు మరియ తల్లిని ప్రార్థిస్తూ మరి కొలిచే యొక్క మరియ తల్లి కుమారుడిని అని చెబుతూ ఉంది. అప్పుడు వెంటనే మరియ తల్లి కనిపిస్తూ ఉంది. దెబ్బలతో కాదు, ప్రేమతో జయించాలి అనే ఒక దిశానిర్దేశము, పాపము నుంచి దూరం చేయాల్సిన పరిస్థితి ఆ యొక్క కళలో ఆయనకి స్పష్టంగా కనిపించింది. ప్రియమిత్రులారా, డాన్ బోస్కో గారి యొక్క కన్న కళ విశాలముగా ఉన్న అర్థం ఏంటంటే, క్రూరముగా ఉన్నటువంటి క్రూర జంతువుల వలె ఉన్న బిడ్డలు, యువతి యువకులు సాధు జంతువుల వలె, అంటే సింహము, పులి ఇటువంటి క్రూర జంతువులుగా ఉన్నటువంటి యవ్వనులు మరి సాధు జంతువులైన గొర్రెపిల్లలాగా మార్చబడాలి అని ఒక నిర్దేశం గావించబడింది. ప్రియమిత్రులారా, ఈరోజు డాన్ బోస్కో సభ ప్రపంచవ్యాప్తంగా చేస్తుంది ఈ కళను నెరవేర్చటమే. దారి తప్పిపోతున్న యువతి యువకులను సన్మార్గం నడిపించాలి. ఎందుకంటే ఈ ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ ఇంపాక్ట్, మాస్ మీడియా ఇంపాక్ట్ వలన మన యువతి యువకులలో క్రూరత్వము, చెడు ప్రవర్తన, సైతాను శోధనకు బలి అవ్వటము జరుగుతూ ఉంది. వీరిని ఎలా జయించాలి అంటే ప్రేమతో, మంచి మనసుతో, కనికరముతో, దయతో, దైవ భయముతో జయించాలి అనేటువంటి ఉద్దేశము ఈ యొక్క కళ. ఈ యొక్క కళ అనేక సార్లు వచ్చినట్టు డాన్ బోస్కో గారు చెప్పారు. అంటే ఇది ఒక కళనే కాదు. ప్రియమిత్రులారా, ఈ కళ వచ్చినప్పుడు డాన్ బోస్కో గారు తన కుటుంబ సభ్యులకు చెప్తాడు, అమ్మా ఇదిగో నాకు ఈ కళ వచ్చింది, అన్నయ్య నాకు ఈ కళ వచ్చింది అని. ఎప్పుడైతే డాన్ బోస్కో గారు ఈ యొక్క అన్నకి చెప్తాడు ఈ కళ, అన్నంటాడు, ఏయ్ నీ భవిష్యత్తులో నీవు పశువులు కాపురైపోతావు, అదే ఈ కళ అర్థం అని చెప్తాడు. వారి డాన్ బోస్కో గారి నానమ్మ కళను నమ్మకూడదని చెప్పింది. కానీ డాన్ బోస్కో గారి యొక్క తల్లి ఏం చెప్తుంది, నీవు భవిష్యత్తులో మంచి గురువు అయ్యి దేవుని యొక్క సేవ చేస్తావు అని డాన్ బోస్కో గారి తల్లి మమ్మమ్మ మార్గరెట్ చెప్పింది. అది ఎంతగానో సార్థకమైంది. ప్రియమిత్రులారా, మరి డాన్ బోస్కో గారికి వచ్చిన మరొక కళ కూడా ఎంతగానో ప్రస్తావించదలుచుకున్న విషయం ఇక్కడ ఏంటి అంటే, డాన్ బోస్కో గారు నడుస్తూ ఉన్నారు, అంత పూల పాన్పులు, గులాబీలు ఉన్నాయి. ఈ యొక్క పూల పాన్పులు, గులాబీలు చూసి ఎంతో మంది వ్యక్తులు అనుసరిస్తూ ఉన్నారు. కానీ నడుస్తూ ఉండగా పూల పాన్పు తగ్గి, గులాబీ పూలు తగ్గి, ముళ్ళులు వస్తూ ఉన్నాయి. ముళ్ళులు ఎక్కువ రావటం వల్ల తండోపతండాలుగా వచ్చినటువంటి జన సమూహము వెనక్కి వెళ్ళిపోతుంది. అయ్యో డాన్ బోస్కో అంటే పూల పాన్పు అనుకున్నామే అని. చివరికి ప్రియమిత్రులారా, ముళ్ళులు మాత్రమే ఉంటాయి. తండోపతండాలుగా వచ్చిన వ్యక్తులు వారు వెనక్కి వెళ్ళి చివరికి 10 మందినే చూస్తాడు. అప్పుడు మరే తల్లి చెప్తుంది, డాన్ బోస్కో ఈ 10 మంది ద్వారా, నీతో ఉన్న 10 మంది ద్వారా నువ్వు ప్రపంచవ్యాప్తంగా యువతి యువకులకు సేవను అందిస్తావు. ఇది నేను దిశ చేస్తున్నానని. మనకి కావాల్సింది లక్ష్యము లేక, దేవుని మార్గంలో లేక వచ్చే జనాభా కాదు, దేవుని యొక్క మార్గాన్ని ఎంచుకునే వ్యక్తులు నీకు కావాలి. వారి ద్వారా నీవు యువతి యువకులకు ఉన్నతమైన సేవ చేస్తావు అని మరే తల్లి దశానిర్దేశం చేస్తూ ఉంది. చివరిగా మరొక కళ గురించి ప్రస్తావిస్తాను. డాన్ బోస్కో గారు 1862లో ఈ యొక్క కళ వచ్చింది. ఏంటి ఆ కళ అంటే, తిరుసభ ఒక నావ సముద్రములో ఒక ఓడ ప్రయాణం చేస్తూ ఉంది. ఆ నావను లేక ఓడను నడిపే వ్యక్తి పరిశుద్ధ పోపు గారు. పరిశుద్ధ పోపు గారు ఆ యొక్క నావను నడుపుతూ ఉండగా ఈ యొక్క ఓడ ఆటుపోటులకు, అలజడులకు గురి అవుతూ ఉంది. అయితే అక్కడ 2 స్తంభాలు కుడివైపున ఎడవైపున ఉంటాయి. ఒక స్తంభమేమో దివ్య సప్రసాద స్తంభము, రెండవది క్రీస్తుల సహాయమాత స్తంభము. ఈ యొక్క 2 స్తంభాలు పదిలంగా ఉన్నప్పుడు తిరుసభ
ఎటువంటి కట్టులైనను ఎటువంటి ఆటుపోటులను ఛేదించగలదు. ఈ 2 స్తంభాలు పదిలంక లేకపోతే తిరుసభ కూడా ప్రపంచంలో కొట్టుకుపోయి చివరికి నశించిపోతుందనే ఒక దృశ్యము అక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ప్రియమిత్రులారా, మన సమాజంలో మేలు జరగాలి, మన తిరుసభలో ఉన్నతంగా యేసుప్రభువును అనుసరించాలి అంటే అటు దివ్య సప్రసాదం మీద భక్తి, క్రీస్తు సహాయమాత మీద భక్తి ఉండాలి అనేటువంటి ఒక సారాంశం ఇది. ప్రియమిత్రులారా, ఈ 3 కళల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ప్రణాళిక అనేది ఒక అతి సాధారణంగా మారాలి అంటే నేటి దేవుడు ఇస్తున్న సంజ్ఞలను మనం గమనించాలి, పరిస్థితులను అవగాహన చేసుకోవాలి. రెండవది, దేవుడు చిత్తాన్ని మనం తూచే తప్పకుండా నెరవేర్చాలి. డాన్ బోస్కో గారు తనకొచ్చిన కళలను సార్థకం చేసుకొని ఆ యొక్క కళల ద్వారా ఆయన దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించారు, సభను స్థాపించాడు, యువకులను ఆకట్టుకున్నాడు, తిరిగి దేవుని వైపు మరల్చాడు. ఈరోజు చేయాల్సింది కూడా అదే. మనము ఎన్నో విధాలుగా దారి తప్పిపోతున్న యువకులను చేరదీర్చాలి. ప్రియమిత్రులారా, ఈ జనవరి 2026 సంవత్సరమున మేము ప్రాంతీయంగా ఎకోస్ అనే టైటిల్తో సజెషన్ యూత్ మూమెంట్ మేము కొన్ని సమావేశాలు ఏర్పరుస్తూ ఉన్నాం. కడప, గుంటూరు, నర్సీపట్నం, హైదరాబాద్. ఈ యొక్క యువత సమావేశాలకి వచ్చే వారందరూ కూడా దేవుని తృష్ణతోనే వస్తూ ఉన్నారు. మాకు ఎక్కువగా దేవుని వాక్యాన్ని బోధించండి, మాకు దివ్య పూజ బలిని చేయించండి, దివ్య మందసంలో మాకు ఎక్కువ గడిపే అవకాశం ఇవ్వండి, దేవుని వాక్యాన్ని మాకు అందివ్వండి అని ఈ యువకులు చెప్పటము మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రియమిత్రులారా, కళలను మనం అర్థం చేసుకోవాలి. ఈ కళలు పునీతులకే కాదు, మనకు కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఆ కళలను మనం పరిశీలిస్తూ ఉన్నామా ఒక్కసారి చూడాలి. డాన్ బోస్కో గారు తన ముగింపు దశలో ఉన్నప్పుడు రోమ్ నగరంలో ఒక పెద్ద దేవాలయం నిర్మించాడు. యేసు ప్రభు దివ్య హృదయ దేవాలయము. యేసు ప్రభు పరిశుద్ధ దివ్య హృదయ దేవాలయం నిర్మించిన పిదప ఆయన పూజ చేస్తూ దాదాపు తన చివరి జీవిత అంకంలో పూజ చేస్తూ ఉండగా పీఠం మీద కన్నీరు కార్చాడు. ఎందుకు కన్నీరు కార్చాడు అంటే ఆయన వెనక్కు చూశాడు. ఇంత సేవ, ఇంత పరిచర్య, ఇంత యువక బాగోగతి, మరి భవిష్యత్ అనేది ఆయనకి ఎలా సార్థకమైనది, ఎలా చేయగలిగాడు అనే దానికి అంతా ఆమె చేసింది, అంతా మరియ తల్లే చేసింది అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశం ఆయనకు కలిగింది. ప్రియమిత్రులారా, డాన్ బోస్కో గారి కళలను నెరవేర్చాలి, డాన్ బోస్కో గారి యొక్క కళలను సార్థం చేసుకోవాలి. ఒకసారి ఒక కుమారుడు తండ్రితో అన్నాడట, అబ్రహామునకు దేవుడు మాట్లాడాడు, ఇషాకుకు, యాకోబుకు, మోషేకు, ప్రవక్తలందరితో దేవుడితో మాట్లాడాడు, మరియ తల్లితో దేవుడు మాట్లాడాడు, మరి యేసుబుతో దేవుడు మాట్లాడాడు, పునీతులతో కూడా దేవుడు మాట్లాడాడు. మరి మనతో ఎందుకు దేవుడు మాట్లాడటం లేదు అని, మనతో కూడా దేవుడు కళలో రావటం లేదు అని అడిగాడట. ప్రియమిత్రులారా, తండ్రి కుమారుడు అన్నాడట, మై డియర్ సన్, ప్రియ కుమారుడా, దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఆ మాటలను వినయముతో, వినమ్రతతో, విధేయతతో ఆలకిస్తూ ఉన్నామా, పరిశీలిస్తున్నామా, ఆ యొక్క మాట ప్రకారం జీవిస్తూ ఉన్నామా అని పరిశీలించాలి. ప్రియమిత్రులారా, డాన్ బోస్కో గారు కనిన కళలు, చూసిన దృశ్యములు, స్వప్నములు నేటికి సార్థమవుతూ ఉన్నాయి. దీనికి మన సమాధానం ఏంటి, మన జవాబు ఏంటి? మరి డాన్ బోస్కో గారి యొక్క చూపిన మార్గము ప్రకారము డాన్ బోస్కో సభ, డాన్ బోస్కో అనుచరులు నిరంతరంగా పయనించాలి, బలపడాలి. ఈ యొక్క దివ్య పూజ బలిలో పునీత డాన్ బోస్కో గారి యొక్క చూపిన మార్గమున మనం కూడా పయనిస్తూ, వారు చూపిన ఉత్తమమైన దివ్య మందసము, క్రీస్తు సహాయమాత భక్తి, మరియు మన పోపు గారి యొక్కకి విధేయత ప్రకటిస్తూ డాన్ బోస్కో గారి కళలను మన వంతు నిజం చేయడానికి కృషి చేద్దాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.
హృదితో నీ సన్నిధి నిలిచాను, తిరిగి నా మనసును అర్పించగా వచ్చాను. హృదయ కానుక జీవార్పణ, ప్రీతితో దీవించు నా దైవమా. నేల నీదే, సకల సృష్టి నీదేనయ్యా. ఫలము నీకే, పుష్పం నీకే, సర్వం నీకర్పింతునయ్యా. స్వీకరించు దైవమా ఈ ప్రేమ కానుక, స్వీకరించు దైవమా ఈ ప్రేమ కానుక, ఈ ప్రేమ కానుక. నా హృదయ కానుక జీవార్పణ, ప్రీతితో దీవించు నా దైవమా. నా హృదయ కానుక జీవార్పణ, ప్రీతితో దీవించు నా దైవమా. సహోదరి సోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారములా ప్రార్థించండి. ప్రభు తన నామ సజీమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శరీరం ప్రయోజనం కొరకును మీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పునీత జాన్ బోసు గారుకు స్వర్గము ప్రసాదించిన విజయమును స్మరించుచు మేము సంతోషముతో నేడు ఈ బలిని సమర్పించున్నాము. ఈ పవిత్ర కార్యము ద్వారా మీ అద్భుత చర్యలను ప్రకటించుచు మీ పునీతుని విలువను విజ్ఞాపన ప్రార్థన బలమును పొందుచు అనునిచుల కృప చూపుము. మా ప్రభైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులో ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞతాయుక్తము న్యాయము. కృపామయుడైన తండ్రి, విశ్వసనీయుడ దేవా, మేమెల్లప్పుడు చోటను మీకు కృతజ్ఞతావందములు చెల్లించుటము న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన మీరు మీ కుమారుడైన యేసుక్రీస్తును రక్షకుడుగాను ప్రభువుగాను మాకు దయచేసి తిరిగి వారు బాలలను, బలహీనులను, యువకులను, పేదలను, పాపలను సానుభూతితో చూచెను. పీడితులకు, బాధితులకు అతడు సన్నిహితునిగా ఉండెను. నీవు మా తండ్రివనియు పితృవాత్సల్యముతో మీ బిడ్డలను శ్రద్ధతో చూచుకుని వాడనియు వారు తమ బోధలు, క్రియల ద్వారా ప్రపంచమునకు బాహాటంగా ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పుణ్యులతోనూ ఏకమై మేము ఆరాధించుచు మీ మహిమను ప్రకటించుచు మేము నిరంతరం మేము స్తుతించుడా ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా.
ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ సర్వేశ్వర, మీరు నిజముగా పవిత్రులు, మా చేత మహిమపరపడకు అర్హులు. మీరు మానవులను నిరంతరము ప్రేమించున్నారు. ఈ జీవనయాత్రలో వారికి సదా తోడై ఉన్నారు. మీ కుమారుడి మీద ప్రేమతో ఈ చెడకు మీ కుడి ఉన్న మా మధ్య ఉన్న మీ కుమారుడు స్తుతి పాత్రుడు. ఒకనాడు తన శిష్యులకు పవిత్ర లేఖములు వివరించి రొట్టెను తురించి పంచిపెట్టెను. అటలని ఈనాడు మా మధ్య కూడా ఆ కార్యం నెరవేర్చున్నారు. కరుణామయుడైన తండ్రి, మీ పవిత్రాను పంపి మా కానుకలైన ఈ అప్పరసములను పవిత్రపరచమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. వారు శ్రమలను అనుభవించుటకు ముందు దినము తన శిష్యులతో కడపటి విందు భుజించిన రాత్రి అప్పునందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకి ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపడనున్న నా శరీరము. ఆ విధంగా భోజనాంతరము పాత్రను కొని కృతజ్ఞతలు చెల్లించి పాత్రను తన శిష్యులకి ఇచ్చిట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానము చేయము. ఏలైన ఇది నూతన నిత్య నిబంధనకు నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపరిహారానికే దారివేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మనం పఠించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చి వరకు వేచి ఉందుము. పావన పిత, మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు జ్ఞాపకార్థ బలిని కొనియాడుచున్నాము. శిలువపై అనుభవించిన శ్రమల మరణం ద్వారా మీరు వారిని ఉత్థాన మహిమలో నడిపించుటయు, మీ కుడి ప్రక్కన కూర్చుండ చేయుటయు మేము ఇప్పుడు స్మరించున్నాము. వారు మరలా వేయించేంత వరకు మేము ఈ జీవనదాయక అప్పమును దీవెన పాత్రమును మీకు సమర్పించుచు మీ ప్రేమపూరితమేగా మీ కార్యమును ప్రకటించుదము. మీ స్త్రీ సభ అర్పణమును కనికరంతో వీక్షింపుము. మాకు అందింపబడిన క్రీస్తు పాస్క బలిని మేము ఇప్పుడు కొనియాడుచున్నాము. ప్రేమాత్మైన మీ పవిత్రాత్మ శక్తి ప్రభావమున మీ కుమారుని శరీరక్తములను స్వీకరించి మమ్మందరినీ ఎల్లప్పుడూ ఐక్యపరిచి మీ కుమారుడి ద్వారా ఎన్నికైన ప్రజలలో ఇప్పుడు నెల్లప్పుడు లెక్కింపడినట్లు అనుగ్రహింపుము. ప్రభువా, మా జగద్గురువులైన లియో గారితోనూ మా పీఠాధిపతి అయిన అంతోని గారితోనూ పీఠాధిపతులతోనూ యాజకులు డీకన్లతోనూ మీరు మీ సొంతమనర్చుకున్న మీ ప్రజలందరినూ విశ్వాసమందును ప్రేమ యందును మమ్మును పరిపాలన చేయుము. మా సహోదరి సహోదరుల అవసరములను గుర్తించినట్లు మా నేత్రములు తెరువుము. మాలో మంచి మాటలను మంచి కార్యములను ప్రేరేపింపుము. భారమొచ్చి అలసి సొలసి ఉన్న వారిని మేము ఊరడించినట్లు చేయుము. క్రీస్తు ఆదేశం ప్రకారము వారి ఆదర్శమును అనుసరించి మేము వారికి స్వచ్ఛంద సేవలు అందింప ప్రోత్సహించుము. మీ శ్రీసభ సత్యము, స్వేచ్ఛ, శాంతి, న్యాయమునకు సజీవ సాక్ష్యముగా నిలుచు సర్వ ప్రజలకు కొంగ్రొత్త ఆశలను చిగురింపచేయుము. క్రీస్తు శాంతిలో విశ్రమించు మా సోదరి సోదరులను జ్ఞాపకం ఉంచుకొనుము. మృతులందరినీ ముఖ్యముగా మీ యందు విశ్వాసము గల వారిని నీ వెరుగుదువు. వారిని కూడా జ్ఞాపకం ఉంచుకొనుము. మీ దివ్య ముఖకాంతిలో వారు ఆనందించినట్లు కృపచూపము. పునరుత్థానమందు వారికి సంపూర్ణ జీవమును ప్రసాదించుము. మా ఇకలోకి యాత్రను ముగించుకొని మేము నిత్య నివాస గృహం చేరినట్లు మాకు దయచూపము. అచ్చట మీతోనూ దేవమాతయు పరిశుద్ధ కన్యమరి మాతతోనూ పునీత జోజఫ్ గారితోనూ అపోస్తులతోనూ పునీత జాన్ బోస్ గారితోనూ వేద సాక్షులతోనూ మాకు సకల పునీలతో కలిసి సదాకాలం జీవించు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర
పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశపెట్టక కీడులను రక్షించుము. ఆమేన్. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఇరుచులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపమును నిమిత్తం చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షక యేసుక్రీస్తు ఆగమనం నిరీక్షించుందుము. శాంతి మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నానని మీ అపోస్తులు వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ స్థిరీస విశ్వాసం వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందాము. సమాధానము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము పాపం పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము పాపం పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము పాపం పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, దిగులోకమే కా పాపం భరించేవారు గొర్రెపిల్ల విందుకు పిలువడున్నారు ధన్యులు. ప్రభువా, మీరు ఆయన ప్రవేశించుటకు పాల్పడుతున్నాను. మీరు ఒక మాట పలికిన మా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
నందుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహం స్వీకరించుమా. శుద్ధి నందుమా నా ప్రాణమా, పరుగు తీయుమా నా ఆత్మమా, ఆరగింపుమా. అలసిన వారికి అమృతం నీ విందు, అదరిన గుండెలు ఆత్మబలం ఈ విందు. అలసిన వారికి అమృతం నీ విందు, అదరిన గుండెకు ఆత్మబలం నీ విందు. పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై, పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై మనకొసగిన ఆ భోజ్యం స్వీకరించుమా. శుద్ధి నందుమా మనకొసగిన ఆ భోజ్యం స్వీకరింపుమా. శుద్ధి నందుమా నా ప్రాణమా, పరుగు తీయుమా నా ఆత్మమా, ఆరగింపుమా. పునీత జాన్ బాస్కో గారి నవదిన ప్రార్థన. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దేవుని మనిషి అయిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. దివ్య సత్ప్రసాదములో వేంచేసి ఉన్న క్రీస్తుని ప్రేమించిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. పవిత్రాత్మకు జీవితమును అంకితము చేసుకొనిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. అమ్మ సహాయమాత సేవకుడైన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. అనాథల తండ్రి అయిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. యువకులకు అపోస్తులుడైన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. పేదల పాలిట పెన్నిది అయిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ పాపుగారి కొరకు తిరుసభ కొరకు ఎడతెగని పనిచేసిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. సలేషన్ కుటుంబమును స్థాపించిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. ప్రేమకు మాతృక అయిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. వేద వ్యాపకులైన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. అలసట చెందక పనిచేసిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. ఔదార్య భావము కలిగిన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. ఆనందమునకు నిలయమైన డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. మా తండ్రి అయిన పునీత డాన్ బాస్కో గారా, మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. ఓ పునీత డాన్ బాస్కో గారా, మీ యందు పూర్తి నమ్మకముతో మేము చేయు ప్రార్థనలో మధ్యవర్తిగా ఉండమని మిమ్ము ప్రాధేయపడుచున్నాము. మేము ఓ మంచి సంతోషకరమైన జీవితాన్ని గడిపేలా సహాయం చేయండి. మేము ఇతరులకు సహాయముగా ఉంటూ ప్రేమ, అనురాగం, ఆప్యాయత, కరుణ, జాలి చూపిస్తూ పాపాన్ని నిరాకరిస్తూ మంచి మరణమును పొందుదుముగాక. మేము చేయుచున్న ప్రార్థనల మీద దేవుని వరములు మాకు రప్పించండి. మేము అర్థించు ప్రత్యేక వరములను మాకు రప్పించండి. మా విచారణలో ఉన్న యువతీ యువకులు దేవుని ప్రేమలోనూ దయలోనూ జీవించేలా చేయండి. మాకు అత్యవసరమున్న వాటిని ఒసగుతారని మాకు నమ్మకము ఉన్నది. ఓ పునీత డాన్ బాస్కో గారా, పవిత్రులగు గురువులను, కన్యాస్త్రీలను దీవించండి. వారల జీవితాలను దేవునికి అర్పింప ప్రయాసపడు వారికి వారి కృషిలో నిలకడను పట్టుదలను దయచేయమని మిమ్మును వేడుచున్నాము. ఆమేన్. ఇతరుల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వాణిని పరలోకమందున నా తండ్రి సమక్షమున నేను అంగీకరించును అని ప్రభు నడుగుచున్నారు. మత్తయి 10:32. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత డాన్ బాస్కో గారి సంస్మరణము దినమున మేము స్వర్గబిందుతో సంతృప్తి పరిచితి. ఈ పుణ్యపురుషుని నిర్మలమైన విశ్వాసము, యువకుల మీద అపారమైన ప్రేమ మాకు ఆదర్శముగాను ప్రేరణగాను ఉండునుగాక. వారి విజ్ఞాపన ప్రార్థనలు
మాకెల్లప్పుడు తోడైండునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీ తోడునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ్య సమర్థమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తులో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యే మా గురి, యేసే మా ఊపిరి, యేసే మా సర్వస్వము, యేసే మా రక్షణ, యేసే నిరీక్షణ, యేసే మా ఆధారము. యేసయ్యే మా గురి, యేసే మా ఊపిరి, యేసే మా సర్వస్వము, యేసే మా రక్షణ, యేసే నిరీక్షణ, యేసే మా ఆధారము. యేసయ్యా 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 మా మెస్సయ్యా, యేసయ్యా 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 మా మెస్సయ్యా. యేసయ్యే మా గురి, యేసే మా ఊపిరి, యేసే మా సర్వస్వము.